హాయ్ అండి, ఈ వీడియోలో టొమాటో కర్రీ రెసిపీ చూద్దామండి. జనరల్గా అందరూ చేసుకునే సింపుల్ కర్రీనే, కానీ ఒక చిన్న చేంజెస్ వల్ల అయితే మంచి టేస్ట్ వస్తుంది, కొత్తగా ఉంటుంది ఫ్లేవర్ అనేది. ఇంకా ఆ చేంజెస్ ఏంటో నేను ఏమి యాడ్ చేస్తానో ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా నూనె వేసేసి ఒక్క బిర్యానీ ఆకు, హాఫ్ టీ స్పూన్ షాజీరా, ఈ రెండు వేస్తానండి. నేను టొమాటో కర్రీలో చాలా బాగుంటుంది ఫ్లేవర్. ఎక్కువ వేయకండి, జస్ట్ నేనైతే ఒక హాఫ్ కేజీ టమాటాకి హాఫ్ టీ స్పూన్ షాజీరా వేశాను. జీలకర్ర ఆవాలకి బదులుగా ఈ రెండు యాడ్ చేసి చూడండి, బాగుంటుంది టేస్ట్ షాజీరా వేయడం వల్ల. ఇంకా అవి చిటపటమనంగానే ఉల్లిపాయ ముక్కలు వేసి అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి ఈ మూడు వేసి మరొక 2-3 నిమిషాల పాటు మంచిగా వేయించాలి. చక్కగా అన్ని పచ్చి వాసన పోయి బాగా వేగిన తర్వాత కట్ చేసుకున్న టమాటాలు ఒక హాఫ్ కేజీ టమాటాలండి. ఇంకా టమాటా వేసి ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పు కూడా వేసేసి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టి ఉడికించాలి. ఒక 5-6 నిమిషాల తర్వాత మనకి టొమాటో అయితే సాఫ్ట్గా అయ్యి బాగా వాటర్ కూడా వస్తుంటాయి దాంట్లోంచి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసి వేసుకోండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, ఇవన్నీ వేసేసి మంచిగా కలుపుకోవాలి. టొమాటో కాస్త ముక్కలు ముక్కలుగా ఉంటే అలా మనం గరిటెతో కలిపామంటే నొక్కుతూ సాఫ్ట్గా అయిపోతాయి. ఇవన్నీ వేసిన తర్వాత మరొక 5 నిమిషాల పాటు ఉడికించాలి. చక్కగా మెంతాకు ఉంటే మనం మెంతాకు కూడా వేసుకోవచ్చండి, పోపులో బాగుంటుంది. ఇంకో 5-6 నిమిషాలు కూడా ఉడికిన తర్వాత లైట్గా నూనె అనేది పైకి తేలుతూ ఉంటుంది. ఇంకా ఆ స్టేజ్లో అయితే సన్నగా కట్ చేసిన కొత్తిమీరాకు వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే అండి. సింపుల్ టొమాటో కర్రీ చాలా బాగుంటుందండి. రైస్తో కానీ చపాతీతో కానీ సూపర్గా ఉంటుంది. షాజీరాను బిర్యానీ ఆకు నెక్స్ట్ టైం ట్రై చేసి చూడండి. లిమిట్గానే వేయండి, ఎక్కువ వేయకండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, వీడియో నచ్చితే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టేస్టీ టొమాటో. ప్లీజ్ సబ్స్క్రైబ్. Please subscribe. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Thanks for watching.